దేన్ని ఇన్‌స్పైర్ అయ్యి వచ్చారు అసలు ఆ మూవీస్‌లోకి? ఏ సినిమా ఇన్‌స్పైర్ చేసింది? మీరు చేస్తున్న ప్రాసెస్‌లో అది దేన్ని ఇన్‌స్పైర్ అయ్యింది మీకు ఫిల్మ్ గానివ్వండి? ఎవరిని అని చెప్పడం కన్నా ఎవరిని అని చెప్తే బాగుంటుందేమో బ్రో. హ్మ్. అంటే లైక్ పూరి సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంటే ఆయన రైటింగ్ కానీ ఆయన వే ఆఫ్ హ్మ్. మేకింగ్ కానీ చాలా ఇష్టం. సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పూరి సార్. హుహు. అంటే అక్కడ మనం శివమణి కానీ లేకపోతే అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ ఈడియట్ కానీ అంటే అట్లాంటి సినిమాలు చూసినప్పుడు ఓకే. అంటే నేను కూడా ఒక జనరల్ ఆడియన్నే. సినిమా చూసినప్పుడు ఆబ్వియస్‌గా ప్రతి ఎమోషన్ ఫీల్ అవుతాను. ప్రతి ఎమోషన్‌కి ఎక్సైట్ అవుతాను. హ్మ్. సో, ఆ ఎక్సైట్‌మెంటే నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు తీసుకొచ్చింది. నాకు తెలిసొచ్చిన ఏజ్‌లోనే నేను ఇండస్ట్రీకి వచ్చా. లైక్ 2010లో అట్లా. ఓకే. అప్పటి నుంచి ఇంకా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నా. సో, హ్మ్. రావడానికి కారణం అయితే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని చెప్పను. ఒక పర్టిక్యులర్ పర్సన్ ఆర్ సినిమా అంతే. దట్ ఈ సినిమా. పర్సన్ చెప్పలేదు బట్ సినిమా అనేసారు అదే సింపుల్‌గా. పర్సన్ అంటే చెప్పాను కదా! పూరి సార్ అని. పూరి సార్. యాహ్!